పట్టణ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ సౌకర్యం ఉన్న చోట కూరగాయలతో పాటు రైతులు సాగు చేయదగ్గ లాభదాయక పంట స్వీట్ కార్న్. ఇటీవల తీపి కండలకు చిరుతిండిగా మాల్స్, సినిమా థియేటర్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలోనే కాక అన్ని చోట్ల డిమాండ్ పెరుగుతోంది. దీంతో రైతులు ఒకేసారి స్వీట్ కార్న్ను విత్తుకోకుండా దఫదఫాలుగా సాగు చేయటం, చీడపీడల నివారణకు ప్రారంభ దశ నుండి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా స్వీట్ కార్న్ పంట నుంచి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుందంటూ సాగులో మెలకువల గురించి తెలియజేస్తున్నారు ఆమ్దాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ప్రస్తుతం మనకి రైతు సోదరులందరూ కూడా ఈ ఖరీఫ్ పంట వేసుకోవడానికి అంటే వివిధ రకాల పంటలు సాగు చేసుకోవడానికి మనకి సన్నద్ధం అవుతా ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ తీపి మొక్కజొన్నను కూడా ఎక్కువగా వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ తీపి మొక్కజొన్న అనేది కూడా 75 నుంచి 80 రోజుల్లోనే మనకు పంట చేతికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ తీపి మొక్కజొన్నలో 24% వరకు కూడా సుక్రోజ్ ఉంటుంది. అయితే వీటిలో మనము కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే మనం చాలా మంచి దిగుబడులను రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నికర ఆదాయం కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. వీటిలో నేలలు మనం గమనిస్తే ఈ నేలలు అనేవి తేలికపాటి నేలలు, అలాగే బరువైన నేలలు కూడా సాగు చేసుకోవచ్చు. మురుగునీరు పోయే అవకాశం ఉన్న నేలలు అనేవి చాలా అనువుగా చెప్పొచ్చు. ఇక రకాలు మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో చాలా రకాల ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. అలాగే దాంట్లో షుగర్ 75 అని కానీ, అలాగే అడ్వాంటా నుంచి గోల్డెన్ హనీ అని కానీ, రోజీ స్వీట్ హనీ అని కానీ, అలాగే మిథాస్ అని కానీ, ఇవన్నీ రకాలు కూడా మనకు మార్కెట్లో చాలా రకాల ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ అనేవి మనకు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక రకాన్ని ఎంచుకొని మనకి రైతు సోదరులు మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నేల తయారీ మనం చూస్తే 3 నుంచి 4 సార్లు బాగా దుక్కులు చేసుకొని చివరి దుక్కులో మనం ఒక 10 టన్నుల దాకా కూడా పశువుల ఎరువు వేసి అలాగే బోధులు కాలువలు చేసుకుని విత్తుకున్నట్టయితే ఈ తీపి మొక్కజొన్నలో మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలాగే విత్తే సమయం మనం చూస్తే జూన్ 15 నుంచి జూలై 25 లోపు మనం విత్తుకున్నట్టయితే మంచి దిగుబడులు వస్తూ ఉంటాయి. అలాగే విత్తన మోతాదు మనం గమనిస్తే 4 కేజీల విత్తనం అనేది 1 ఎకరాకు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధిలో భాగంగా ఈ 4-టెంజా డియో అనే మందు, ఈ సయాంట్రినిలిప్రోల్ అలాగే థయామెథాక్సమ్ కాంబినేషన్ లో మనకు వస్తుంది. కాబట్టి దీనిని 6 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు అనేది 20 నుంచి 25 రోజుల వరకు కూడా మన పంట మీదకి రాకుండా అరికట్టుకోవచ్చు. విత్తే దూరం మనం చూస్తే ఒక వరుసకి 2 అడుగులు అంటే 60 సెంటీమీటర్లు పెట్టి వరుసలోని మొక్కి 20 సెంటీమీటర్ల వరకు మనం పెట్టుకొని విత్తుకున్నట్టయితే ఈ కండి అనేది బాగా రావడానికి, గింజలు కూడా బాగా నిండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎరువుల విషయం మనం గమనిస్తే దీంట్లో ఈ స్వీట్ కార్న్కి 75 కిలోల నత్రజని, అలాగే 25 కిలోల భాస్వరాన్ని, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు 1 ఎకరాకి వాడవలసి ఉంటుంది. అందుకోసమే రైతు సోదరులు 140 కిలోల యూరియా వాడాల్సి ఉంటుంది, 62 కిలోల డిఏపిని వాడవలసి ఉంటుంది, 33 కిలోల మొరాట్ ఆఫ్ పొటాష్ని వాడవలసి ఉంటుందన్నమాట. సో ఈ మూడింటిని కూడా మొత్తము డిఏపిని అలాగే పొటాష్ని అలాగే యూరియాని 3 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని మనం ఏం చేస్తామంటే విత్తనం వేసేటప్పుడే వేసుకొని విత్తనం వేసుకుంటే బాగుంటుంది. ఆ మిగిలిపోయినటువంటి 2 భాగపు యూరియాని కూడా ఒక భాగాన్ని 30 రోజులకు ఒకసారి, ఇంకొక భాగాన్ని 60 రోజులకు ఒకసారి వేసుకున్నట్టయితే ఈ పోషక యాజమాన్యం కూడా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం కనుక ఈ కండి కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక కలుపు యాజమాన్యం గమనిస్తే విత్తనం వేసిన ఎంబటే ఎట్రజిన్ అనే మందుని 1 కేజీ 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు కూరజాతి మొక్కలు కావచ్చు, గడ్డిజాతి మొక్కలు కావచ్చు రాకుండా మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగానే 15 నుంచి 18 రోజుల లోపు ఒకసారి మనకి ఈ కూర గడ్డి 2 కూడా మొలుస్తాయి. కాబట్టి దాన్ని మనం నివారించాలంటే టెంబోటైన్ అనే మందుని 115 మిల్లీలీటర్లు, వాటితో పాటుగానే అట్రజిన్ అనే మందుని 400 గ్రాములు కలిపి మనం వేసుకున్నట్టయితే మనం ఎకరా మొత్తాన్ని కూడా 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేస్తే చాలా రకాల మన గడ్డి జాతి మొక్కలు కానీ కూర మొక్కలు కానీ రాకుండా మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగానే తొంగ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో దాంట్లో హ్యాలో సల్ఫ్యూరాన్ మెథడ్ అంటే సెంప్రా అని మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఇదైతే 36 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నా కూడా ఈ తొంగ కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం చూస్తే ఈ నీరు అనేది మనకి సుమారుగా 7 తడుల వరకు కూడా మనకు అవసరం పడుతూ ఉంటుంది. కానీ తొలకరలో మనం వేస్తాం కాబట్టి తొలకరలో అంతగా నీరు మనకి 1-2 తడులు మనకి తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు వర్షం పడుతుంది కాబట్టి. అలాగే ఎక్కడైతే మనకి బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు పోత దశలోను అలాగే గింజ పాలు పోసుకున్న దశ అనేది తేమకి చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఆ 2 దశల్లో తప్పనిసరిగా మనకి బెట్ట గురి కాకుండా నీటి తడిని తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట. అలాగే పురుగుల విషయంకి వచ్చినప్పటికీ దీంట్లో మేజర్గా ఈ కత్తెర పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. సో దీనిని మనము మొక్క వేసినటువంటి 10 రోజుల నుంచే అంటే సుమారుగా మొక్క అనేది 2 ఆకుల దశ
దశలో ఉండేటప్పటి నుంచే పంట మీద ఆశిస్తూ ఉంటుంది. ఇది ముందుగా మొక్క ఆకుల్ని తినడం, ఆ తర్వాత మొక్క మొవ్వులో కూడా దిగిపోయి మొవ్వును కూడా తినేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా రాత్రిపూట దీంతో నష్టాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకని రైతు సోదరులు ముందుగానే ఎప్పుడైతే 2 ఆకుల దశలో మొక్క ఉంటుందో ఆ టైం నుంచే ఈ 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయడం కానీ, లేదా వేప నూనెని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా తొలి దశల్లో ఈ గొంగళ పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే వీటి తాలూకు ఉధృతి బాగా పెరిగిపోతున్నప్పుడు ఏం చేస్తామంటే ఇమామెక్టిన్ బెంజేట్ అనే మందుని 100 గ్రాములు 200 లీటర్ నీటి కలిపి కానీ, లేదా క్లోరాంట్రినిలిప్రోల్ కానీ, స్పైనోసాడ్ కానీ 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయొచ్చు అనమాట. సో ఈ పిచికారీ అనేది తప్పనిసరిగా కూడా మొక్క మొవ్వులో పడేటట్టే పిచికారీ చేయాలి. వీటితో పాటుగానే వేప నూనెను కూడా కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వేప నూనె అనేది కత్తెర పురుగు తాలూకా అన్ని జీవిత చక్రం మీద కూడా మనకు చక్కగా పనిచేస్తుంది కనుక దీన్ని నివారణ అనేది కూడా చాలా మెరుగుపడుతుంది అనమాట. అందుకని రైతు సోదరులు వీటిని తప్పనిసరిగా చేయాలి. ఇంకా ఉధృతి బాగా పెరిగినప్పుడు, అలాగే పొలాలు అనేవి ఊరిలో కాకుండా ఊరి బయట ఎక్కువగా ఉండేటప్పుడు ఈ విషపు ఎరలను కూడా తయారు చేసుకొని మనము పొలంలో వేసుకున్నట్టయితే బాగుంటుందండి. వీటి కోసమై 10 కేజీల తవుడిని, అలాగే 2 కేజీల బెల్లాన్ని 2 లీటర్ల నీరుతో పాటు బాగా కలిపి ఆ కలిపినటువంటి పదార్థాన్ని అంతటినీ కూడా ఒక రోజంతా కూడా ఉంచినట్టయితే అది పులుస్తుంది. పులిసిన తర్వాత మరుసటి రోజు ఈ థైడీ కార్బ్ అనే మందుని 100 గ్రాములు దానికి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రాత్రిపూట ఆ మొవ్వు దగ్గర మనం పెట్టుకున్నట్టయితే ఈ రాత్రిపూట పురుగులు అనేవి ఎక్కువగా వచ్చి వాటిని తిని చాలా వరకు చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట. అలాగే ఇక కోత విషయం మనం గమనిస్తే ఈ తీపి మొక్కజొన్నలో ఈ కోత అనేది, అలాగే కోత అనంతరం తీసుకున్న జాగ్రత్తలు చాలా చాలా ముఖ్యమైనవి మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకి కండి అనేది విడిచిన తర్వాత ఈ చల్లని ప్రాంతాల్లో మనం దాన్ని నిల్వ ఉంచినట్టయితే ఎక్కువ రోజులు అనేది సుక్రోజ్ అనేది మనం తగ్గించకుండా ఉంచుకోవచ్చు. దాంతోపాటుగానే తీపిదనం కూడా దాన్ని అలాగే మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. విత్తనం వేసేటప్పుడు కూడా ఎకరా మొత్తాన్ని ఒకేసారి వేసినప్పుడు ఏమవుతుందంటే అది మార్కెట్లోకి హ్యూజ్ డిమాండ్గా వచ్చేస్తుంది బయటికి. అంటే వచ్చిన కండులన్నీ ఒకేసారి మార్కెట్ చేసుకోవడానికి చాలా చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి రైతు సోదరులు ఏం చేస్తారంటే 1 ఎకరా పొలాన్ని కూడా విడతల వారీగా మనం విత్తనాన్ని వేసుకొని దాని నుంచి వచ్చినటువంటి ఈ కండెలు మనం అమ్ముకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం సుమారుగా 1 ఎకరా పొలంలో 60 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకునేటప్పుడు సుమారుగా మనకి 33,000 మొక్కలు కూడా మనకు వస్తాయి. దాని నుంచి సుమారుగా 30,000 కండెలు వేసుకున్నా కూడా కండి అనేది ఒక 5 రూపాయలు లెక్క చెప్పినా మార్కెట్లో మనం అమ్ముకున్నా కూడా చాలా వరకు 1,50,000 రూపాయల వరకు కూడా మనకు ఆదాయం వస్తుంది. దాంట్లో ఖర్చులు పోను ఎకరాకు రైతు సోదరుడికి 80 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మిగిలే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా రైతు సోదరులు మనకు అవకాశం ఉన్నట్టయితే కండెల నుంచి గింజల్ని వేరు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మనం ప్యాకెట్స్ రూపంలో భద్రపరిచి మనం అమ్మగలిగితే ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ఇన్ని జాగ్రత్తలు, అలాగే యాజమాన్య మెలకువలు, మార్కెట్లో ఉండే ఆ డిమాండ్ని వాళ్ళు అందిపుచ్చుకున్నట్టయితే ఈ స్వీట్ కార్న్ అనేది వేసుకొని 70 నుంచి 80 రోజుల్లో మంచి నికర ఆదాయం రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది.